ఒకసారి చూసుకోండి. కృష్ణవేణి గారు, ఇప్పుడు రకరకాల అంశాలు ఇప్పుడు ఏదైతే ఈ రోజు ప్రధాని ఏదైతే రీలాంచ్ కార్యక్రమానికి రాబోతున్నారో అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి, అయితే ఇక్కడ వైసీపీ నుంచి కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. వృధా ఖర్చు, ఎక్కువ ఖర్చు చేస్తున్నారు తప్ప అటు మూడు రాజధానుల అంశాన్ని పక్కన పెట్టేశారు. అండ్ అదే విధంగా రాష్ట్ర విభజన హామీల్లో కూడా అవన్నీ అమలు చేయాలి, కొన్ని హామీల విషయంలో కూడా స్టాండ్ తీసుకుంటున్నారు. ఏంటి దీనిపైన ఏంటి స్టాండ్ కూటమి ప్రభుత్వాన్ని? కృష్ణవేణి గారు మ్యూట్ లో ఉందండి మీ ఆడియో. మాట్లాడండి కృష్ణవేణి గారు. మ్యామ్, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం మేడం. జీనియస్ వ్యక్తులందరికీ కూడా నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ గారు అమరావతి రావడం, అమరావతి పునర్ప్రారంభం కావడం కూడా చాలా సంతోషదాయకమైనటువంటి అంశం అండి. అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ మన మ్యాప్ లో వెతుక్కున్నా, గూగుల్లో సెర్చ్ చేసినా సరే కానీ ఏపీ రాజధాని ఏది అని పిల్లలు కూడా పరీక్షల్లో రాయలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చారండి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 3 రాజధానులని 3 చోట్ల ముచ్చట్లు పెట్టడం తప్ప ఏం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఒక అభివృద్ధి జరుగుతుంటే దాన్ని చూసి కాంక్షించలేనటువంటి వ్యక్తి, ఓర్చుకోలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన శిష్య బృందం కానీ. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 15,000 కోట్ల రూపాయలు అభివృద్ధి పనుల కోసం కేటాయించడం జరిగిందండి. కనీసం వీళ్ళు కేంద్రం నుంచి ఎంత తెచ్చుకున్నారు, గత వైసీపీ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టారు అన్నది కూడా ఇప్పటికీ ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి గవర్నమెంట్ ఏదైనా నడిచింది అంటే కనుక గత వైసీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండి. వచ్చిన ప్రతి నిధులను పంచుకొని తినేయడం తప్ప అభివృద్ధికి 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి ఏకైక గనుడు జగన్మోహన్ రెడ్డి గారండి. ఇవాళ అభివృద్ధి జరుగుతుందంటే ఆటంకాలు సృష్టించడానికి 100 కుట్రలతో ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇక్కడ విషయం చెప్తాను మేడం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ, కొన్నిసార్లు అనుకోకుండా జరిగినటువంటి ఘటనలో కానీ గోడ కూలినటువంటి అంశం అయితే మాత్రం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అండి. జమ్మలమడక నాగమణి గారు చెప్తున్నారు. అలాగే దాని గురించి ప్రభుత్వం కూడా బాధ్యత వహిస్తూ ఆయా కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ప్రకటించడం కానీ, వెంటనే వాళ్ళ గురించి పట్టించుకుని వెంటనే అవ్వడం కానీ, అది పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మళ్ళీ చెప్పడం కానీ, ఇవంతా కూడా బాధ్యతతో చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అండి. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రజావేదికని కోట్ల రూపాయలతో కట్టినటువంటి ప్రజావేదికని కూల్చేసిన గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ కాదండి. అలాగే తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు కొలువు తీరడానికి అక్కడ ఉన్నటువంటి మీ వాలంటీర్స్ నే ఏ రకంగా తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల పేదలు ఉండకూడదని ఖాళీ చేయించి రోడ్డు మీద పడేసినటువంటి గవర్నమెంట్ కూడా కూటమి ప్రభుత్వం కాదండి. మీకులాగా కక్షలో కార్పణ్యాలతో ఇలాగ ఇక్కడ ఉన్నటువంటి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి రోడ్లంటే పరిగెట్టించి కడప నుంచి తీసుకొని వచ్చి దాడి చేయించినటువంటి గవర్నమెంట్ కూడా కూటమి గవర్నమెంట్ కాదండి. ఎందుకంటే ఆడవాళ్ళమైనటువంటి మేమే ఎన్ని ఫేస్ చేసామో వైసీపీ గవర్నమెంట్ లో తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడికి మీటింగ్ వస్తుంటే మమ్మల్ని నిర్బంధించి కేసులు పెట్టినటువంటి గవర్నమెంట్ కూడా వైసీపీ గవర్నమెంట్. కూటమి ప్రభుత్వం ఇవాళ అది చెయ్యటం లేదే. కానీ ప్రతి విషయంలోని కూడా అభివృద్ధిని కాంక్షిస్తూ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ గారు 58,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడానికి ఆయన రావడం కానీ, అలాగే కూటమి ప్రభుత్వానికి కేంద్రం ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రతిదీ కూడా చూడొచ్చు మేడం. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే అభివృద్ధిని చూడొచ్చు. పంచాయతీల్ని నిర్వీర్యం చేసి పంచాయతీలకు వచ్చినటువంటి సొమ్మును కూడా తాజేసి పంచాయతీ అనేటువంటి వ్యవస్థనే లేకుండా చేయడానికి పూనుకున్నటువంటి గత వైసీపీ గవర్నమెంట్ ని చూడొచ్చు. ఇవాళ ప్రతి వార్డు నుంచి, ప్రతి గ్రామం నుంచి ఇవాళ మన్యం వరకు కూడా రోడ్లు వేస్తున్నటువంటి పరిస్థితిని కూడా ప్రజలు గమనించవచ్చు. కృష్ణవేణి గారు, ఇంకొకటండి, క్లియర్ గా అటు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా భూములను ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? ఆ రైతులకి స్పష్టమైన హామీ లభించబోతుంది అనుకోవచ్చా ఈ సభా వేదికగా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే అమరావతి రైతుల బలిదానమే ఈ రోజు
అక్కడ ఉన్నటువంటి రైతుల బలిదానమే ఈ రోజు అమరావతి మనకి ఒక రాజధాని ఏర్పడుతుంది అనడానికి ఒక నిదర్శనం అండి. అక్కడ ఒక కులానికి కేటాయించో లేకపోతే ఒక మతానికి కేటాయించో అక్కడ అమరావతి నిర్మాణం జరగబోదు కూడా. ఎందుకంటే అన్ని కులాలు మతాలు కూడా ఆ రోజు పోరాడితేనే ఈ రోజు కూడా అమరావతి రాజధాని అనేసి ఆ రోజు రైతులకి ఒక్క కులం అండగా నిలబడి ఒక కులం సపోర్ట్ చేస్తే మాత్రమే అక్కడ అమరావతి రైతులకు న్యాయం జరగలేదండి. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూడా ముళ్ళ కంచెలు దాటుకుని రోడ్డు మీద అడ్డంగా కూర్చుని ఉన్నారు. అమరావతి శాశ్వత రాజధాని గలవెత్తి మాట్లాడారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించినట్టు అనేక మంది వ్యక్తుల పోరాట ఫలితమే ఇవాళ మళ్ళీ అమరావతి పునఃప్రారంభం కాబోతుంది. దాన్ని అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ లేదండి. వీళ్ళే 3 రాజధానులు అంటారు. లేకపోతే ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారో చూసామండి. మళ్ళీ హైదరాబాద్ రాజధానిగా ఉండొచ్చు అని మాట్లాడతారు వీళ్ళ చేతులు ఎత్తేసిన తర్వాత. అంటే ఇలాంటి నిలకడ లేనటువంటి వ్యక్తులు నమ్మేటువంటి పరిస్థితి అయితే ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే లేదండి. అమరావతి మీరు చెప్పిందే ప్రజల్లో కూడా కాస్త అంటారా ఆ రాజధాని వస్తుందన్న సంతోషం కంటే ముందు అసలు ఏం జరుగుతుంది, ఈ రాజధాని ఈ అంశమైనా ఉంటుందా, అమరావతి రాజధాని ఉంటుందా, మళ్ళీ ప్రభుత్వం మారితే మళ్ళీ పరిస్థితి ఏంటన్న కన్ఫ్యూజన్ ప్రజల్లో ఉంది. ఆ విషయంలో మీరు ఎలాంటి క్లియర్ స్టాండ్ తీసుకోబోతున్నారు? మేము కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే అండి. ప్రతిసారి పిల్లల పుస్తకాల్లో చదువుకోవడానికో లేకపోతే నెక్స్ట్ మన రాజధాని ఏంటని రాసుకోవడానికో లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసుకుంటే వచ్చే విధంగానే ఉండాలి తప్ప అక్కడ ఆన్సర్ దొరకలేనటువంటి క్వశ్చన్ గా మాత్రం ఎప్పుడు అమరావతి రాజధాని అనేది ఉండబోదనేసేస్తే పెద్దలు కూడా అదే నిర్ణయంతో ముందుకెళ్తారని అనుకుంటున్నామని. ఎందుకంటే నాయకులు వచ్చిన ప్రతిసారి రాజధాని మారుతూ ఉంటే మన అంత దౌర్భాగ్యమైనటువంటి రాష్ట్రం వేరే ఒకటి ఉండదండి. ఎందుకంటే ఇవాళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అమరావతి శాశ్వత రాజధాని అనేసి, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అలాగే అందరూ కూడా కోరుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే మళ్ళీ 3 రాజధానుల విషయం తీసుకొస్తారా, లేకపోతే 5 రాజధానుల విషయం తీసుకొస్తారా, లేకపోతే జిల్లాకో రాజధాని పెడతానంటాడా అన్నది ఆయన మానసిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటది. కాబట్టి ప్రజలు ఎప్పుడు నమ్మేది అమరావతి శాశ్వత రాజధాని. ఏపీ ప్రజలు కాంక్షించేది అమరావతి శాశ్వత రాజధాని. అలాగే మిగతా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకుంటూ వాటికి స్పెషల్ గుర్తింపుని ఇస్తూనే అమరావతి శాశ్వత రాజధాని ఉండే విధంగానే ఇప్పుడు జరిగేటువంటి ప్రతి ప్రక్రియ ముందుకెళ్లబోతుందని మాత్రం మేము కాంక్షిస్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక 15